పూర్వం అయోధ్యలో దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు పెద్ద రాజ్యం, ఎంతో సంపద ఉన్నా ఒక బాధ మాత్రం ఉండేది, సంతానం లేకపోవడం. ఒకరోజు మహర్షుల సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పవిత్రమైన పాయసం ఇచ్చాడు. దాన్ని తన 3 భార్యలకు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇచ్చాడు. కొన్ని నెలల తరువాత చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి రోజున కౌసల్యదేవికి ఒక మహా దివ్యమైన బాలుడు జన్మించాడు. అతనే శ్రీరాముడు, మహావిష్ణువు అవతారం. అదే రోజు కాబట్టి రాముడు జన్మించిన నవమి, కుడివైపు చూపుతున్న బాణం, శ్రీరామ నవమి అని పిలవడం మొదలైంది. ఎందుకు ఈ పండుగ గొప్పది? ఇది ధర్మం గెలిచిన రోజు గుర్తుగా భావిస్తారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, మంచి జీవితం ఎలా ఉండాలో చూపించాడు. ఈ రోజు రాముడి పుట్టినరోజు లాగా జరుపుకుంటారు. చిన్నగా చెప్పాలంటే రాముడు పుట్టిన నవమి రోజు కాబట్టి దానికి శ్రీరామనవమి అనే పేరు వచ్చింది.